వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు పీక్ స్టేజ్ కు చేరింది. జిల్లాలో రాజకీయం కొండా మురళీధర్ వర్సెస్ మిగతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా మారింది. నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కడియం రేవూరిపై మురళీ హాట్ కామెంట్స్ చేశారు. ఆ వ్యాఖ్యలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బక్కుమంటున్నారు. ఈ నేపథ్యంలోనే వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు. కొండా మురళీపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. వరంగల్లో కొండా మురళీ రాచేసిన రచ్చపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఆయన వ్యాఖ్యలు తన దృష్టికొచ్చాయన్నారు. 2 వర్గాల నుంచి ఫిర్యాదులు వచ్చాయని పరిశీలించిన తర్వాత నిర్ణయం ఉంటుందని మహేష్ స్పష్టం చేశారు. ఇరువైపుల నుంచి ఫిర్యాదులు వచ్చినాయి. నేను అక్కడ డీసీసీ అధ్యక్షులకి దాంతోపాటు మేము పంపినటువంటి అబ్జర్వర్స్కి సూచనలు ఇవ్వడం జరిగింది. కంప్లీట్. ఇక నాయిని రాజేందర్ రెడ్డి నివాసంలో ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఈ భేటీలో పార్టీ మంచి చెడులు చర్చించుకున్నామని, సీనియర్లు అనుభవజ్ఞులు ఎక్కడ పడితే అక్కడ వివాదాస్పదంగా మాట్లాడడం సరికాదని భేటీ ముగిసిన అనంతరం నాయిని తెలిపారు. వ్యక్తిగత అవసరాల కోసం పార్టీని చెడగొడతామంటే ఊరుకోమని, ప్రతి నియోజకవర్గంలో వర్గాలను పెంచి పోషించి చిచ్చు పెడుతున్నారంటూ ఆరోపించారు. ఎమ్మెల్యే నిర్ణయం మేరకు తదుపరి చర్యలుంటాయని అధిష్టానంను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు నాయిని. బరాబర్ జరుగుతున్నారు. ప్రజలు ఏమనుకుంటారు? ఇన్ని కోట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి ఆడ ప్రెస్ మీట్ పెట్టి 1000 కోట్లు తీసుకొచ్చి ఇస్తే ఇదా మనం చేసుకునేది? మేము అధిష్టానాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మోయదలుచుకోలే ఈ పాపాలని. మీరు కూడా ఆలోచన చెయ్యాలి. అధిష్టానాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఇప్పటికి కూడా. ఎందుకంటే ఇది చూస్తూ పోతుంటే ఎక్కడ ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒకళ్ళు ఎవరి కోసం ఇది? పొద్దుగా లేస్తే ఒక్కొక్కరు సన్న బియ్యం అని, 500 బోనస్ అని, ఇటు పోతే ఇందిరమ్మ ఇండ్లు అని, ఎవరి కష్టంలో వాళ్ళు పట్టుకొని కాన్స్టిట్యున్సీలలో గల్లీలా పొద్దుగా లేస్తే లేబర్ అడ్డ మీద పోయినట్టు పోయి తిరుగుతున్నాం. ఒదికి ఒక్కొక్క ఇటుక బిడ్డ పట్టుకుంటా వరంగల్ జిల్లాని కట్టుకుంటూ వస్తుంటే కూలగొట్టుకుంటా పోతుంటే మనది మనం కూలగొట్టుకుంటే దానికి ఇవ్వలేం చేస్తాం. అంటే ప్రతిపక్షాలకు జవాబు దొరకలేదు మనం చేసే పనులకు. అట్లాంటి తరుణంలో మనది మనం చేసుకుంటే ఎవరికి చెప్తారు? అది ఆలోచన అధిష్టానాన్ని కూడా మేము దీని మీద కొన్నిటి మీద మేము రిక్వెస్ట్ చేసుకుంటూ రిప్రజెంటేషన్ ఏదలుచుకున్నాం. హైకమాండ్ కూడా మీది కూడా దీని మీద అటు ఇటు తేల్చవలసిందే. ఎందుకంటే ఎక్కువసేపు కూడా ఇది లేదు. పార్టీ చూస్తూ నష్టపోతుంటే మాకు బాధ.